మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజుల రామారం దేవేందర్ నగర్ పరిధిలోని సర్వే నంబర్ 329 ప్రభుత్వ భూమి వ్యవహారం వివాదాలకు అయితే దారితీస్తుంది. ఇక ఈ రెవెన్యూ అధికారుల ప్రకారం అయితే ఈ సర్వే నంబర్లో మొత్తం 253 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అయితే భూ కబ్జాదారులకు అనుకూలంగా తప్పుడు సర్వే నివేదికలు అయితే జారీ చేసి ప్రభుత్వ భూమిని పట్టా భూమిగా అయితే చూపుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సర్వే నంబర్ 328 పట్టా భూమి అసలు సరిహద్దుకు 82 మీటర్ల దూరంలో ఉండగా దానిని ప్రభుత్వ భూమి 329లోకి అయితే మార్చి చూపినట్లయితే ఫిర్యాదుదారులైతే పేర్కొంటున్నారు. 2023-24లో రెవెన్యూ అధికారులు తయారు చేసిన ఫైల్, ఫోటోలు, స్కెచ్ల ఆధారంగా సర్వే నంబర్ 329ను పట్టా భూమిగా మలిచే ప్రయత్నం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదే గాజుల రామారం అటవీ శాఖ భూమి కబ్జా వ్యవహారంలో తెలంగాణ సర్వే విభాగం పనితీరుపై గత నెల నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అసంతృప్తి వ్యక్తం చేయడం అయితే కొందరు అవినీతి అధికారుల తీరుకు నిదర్శనంగా ఫిర్యాదుదారులు అయితే చెప్తున్నారు. అదే తరహాలో అయితే 329 ప్రభుత్వ భూమిపై అయితే కూడా అదే విధమైనటువంటి అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా 2024 డిసెంబర్ 11న నిర్వహించినటువంటి సర్వేలో మేడ్చల్ జిల్లా ఏడీ సర్వేయర్ తప్పుడు స్కెచ్ ప్లాన్ ఇచ్చి సర్వే నంబర్ 329 ప్రభుత్వ భూమిలోని సుమారు 2000 గజాల స్థలాన్ని ప్రైవేట్ సర్వే నంబర్ 828లో ఉన్నట్లుగా చూపించినట్లు ప్రజావాణి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక సుమారు 15 కోట్ల రూపాయల విలువైనటువంటి ఈ ప్రభుత్వ భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో భాగంగా నాలా కన్వర్షన్ కోసం రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ అక్రమాలపై 2025 జూన్ 3న ఆకుల సతీష్ అనేటువంటి వ్యక్తి అధికారులకు ఫిర్యాదు చేశారు. రెవెన్యూ అధికారుల ప్రకారం ప్రైవేట్ సర్వే నంబర్ 328లో మొత్తం 10.39 ఎకరాల భూమి మాత్రమే ఉండగా ఈ భూమిని వీనస్ రాక్ హైట్స్ వెంచర్ అభివృద్ధికి విక్రయించారు. ఇక అక్రమ లేఅవుట్లు, ప్లాట్ అమ్మకాలు, నిర్మాణాలు పూర్తయినప్పటికీ వెంచర్ నిర్వాహకులు తమకు ఉన్న భూమికి మించి అదనంగా సుమారు 7,545 గజాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి 328 పట్టా భూమి పేరుతో రిజిస్ట్రేషన్లు కూడా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మహిళా తహసీల్దార్, ఏడీ సర్వేయర్లు తప్పుడు సర్వేకు ఏకీభవించి ప్రభుత్వ భూమికి నాలా కన్వర్షన్ ఇచ్చారని తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే 2017లో అప్పటి విఆర్గా ఉన్నటువంటి ఆర్ రజనీకాంత్ 329 ప్రభుత్వ భూమి కబ్జాలపై కూల్చివేతలు చేపట్టినటువంటి ఫైల్, ఫోటోలు ఉన్నప్పటికీ కూడా మళ్లీ అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదుదారులు అంటున్నారు. 2019లో హైకోర్టులో దాఖలైనటువంటి మాండమస్ పిటిషన్ ఇప్పటికీ పెండింగ్ లో ఉండగా తప్పుడు ఏడీ సర్వే రిపోర్టుల ఆధారంగా నాలా కన్వర్షన్ ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ భూమిని కబ్జా చేసి తప్పుడు పత్రాలతో విక్రయించినటువంటి వారిపై అలాగే అక్రమ సర్వేలు చేసిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి సమగ్ర విచారణ జరపాలని ఆకుల సతీష్ డిమాండ్ చేస్తున్నారు.